इंडिया न्यूज़ चैनल हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन। बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। ज़िला महबूब नगर मुस्तक़र के वागदेवी जूनियर कॉलेज के साल अव्वल में तालीम हासिल करने वाले तालिब इल्म मुरली कार्तिक रेड्डी ने 1 मिनट 21 सेकेंड 109 पीरियाडिक टेबल को मुकम्मल करते हुए आलमी रिकॉर्ड को अपने नाम दर्ज कर लिया है। इस मौके पर वर्ल्ड बुक ऑफ रिकॉर्ड तेलंगाना कोऑर्डिनेटर स्वर्णा श्री ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए मुरली को वर्ल्ड बुक ऑफ रिकॉर्ड पेश किया। इस मौके पर उन्होंने कहा कि कम से कम वक्त में पीरियाडिक टेबल को मुकम्मल करना एक बड़ी बात है। उन्होंने मजीद कहा कि तेलंगाना रियासत में कई एक होनहार तलबा मौजूद हैं, बस ज़रूरत है कि अफराद ख़ानदान और असातिज़ा तवज्जो देते हुए उनके हुनर को बाहर लाने की ज़रूरत है। और मुरली का ये रिकॉर्ड कॉलेज के साथ साथ ज़िला महबूब नगर के लिए भी फ़ख्र की बात है। నా పేరు మురళీ కార్తిక్, నేను వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో ఈ మధ్యలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ నేను ఐఐటి అకాడమీ తీసుకున్నాను, సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాగ్దేవికి వచ్చినందుకే నాకంటూ ఒక రికార్డ్ క్రియేట్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ దొరికింది. అలాగే నాలో ఇది గుర్తించినందుకు నేను కెమిస్ట్రీ లెక్చరర్ వీరన్న సార్కి, అలాగే పావని మేడంకి, అలాగే మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. ఇలాగే వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో అందరూ చదువుకొని వాగ్దేవి అని కాదు ఎక్కడ చదువుకున్నా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నేను మా పేరెంట్స్కి ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి ప్రౌడ్ మూమెంట్స్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నా వల్ల అయితే నా రికార్డ్ని నేనే బ్రేక్ చేయాలని మళ్ళీ ట్రై చేస్తాను. ఇంకొక 5 నుంచి 10 సెకండ్స్ లోపల నేను బ్రేక్ చేయాలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా వాగ్దేవి జూనియర్ కళాశాల, నా పేరు విజేత వెంకటరెడ్డి, కరస్పాండెంట్ ఆఫ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ మహబూబ్నగర్. ఈరోజు నిజంగా గర్వంగా ఉంది. ఒక ప్రపంచ రికార్డ్ సాధించిన విద్యాసంస్థ ఏదంటే వాగ్దేవి జూనియర్ కళాశాల. ఎందుకంటే గతంలో ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలను 1 నిమిషం 57 సెకండ్లో ఒక అమ్మాయి పూర్తి చేసి, తబాసం అనే అమ్మాయి పూర్తి చేసి రికార్డు సృష్టించింది, వరల్డ్ రికార్డు. దానిని మా వాగ్దేవి కళాశాల చెందిన ఒక విద్యార్థి మురళీ కార్తిక్ రెడ్డి అనే విద్యార్థి 1 నిమిషం 21 సెకండ్లోనే పూర్తి చేసి ఆ రికార్డును అధిగమించాడు. ఈరోజు అటువంటి రికార్డును, అంటే ప్రపంచ రికార్డును నా వాగ్దేవి జూనియర్ కళాశాలకు సొంతం చేసిన నిజంగా విద్యార్థిని నేను నిజంగా అభినందిస్తున్నా. దీనికి నేను గర్వపడుతున్నాను దీనికి. కాబట్టి ఈరోజు ఇటువంటి విషయాలను మనం ఆదర్శంగా తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా కష్టపడి తల్లిదండ్రులకు మన కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. నేను जिला महबूब नगर मुस्तक़र के TNGO भवन में आबी वसाइल और मौजूदा हालात के पेश नज़र एक राउंड टेबल का एहतमाम किया गया। इस इजलास में पालामूर स्टडी फोरम कन्वेनर राघवाचारी और महबूब नगर रिटायर्ड इंजीनियर फोरम खैदीन ने शिरकत करते हुए आपाशी मंसूबों के मामले में ज़िले के साथ होने वाली नाइंसाफ़ी के हल पर तबादला ख्याल किया गया। और इस मौके पर पालामूर रंगारेड्डी एती पोतला को तकमील करने के साथ साथ लक्ष्मी देवपल्ली रिजर्वायर के कामों की तकमील करने का अनंता रेड्डी ने मुतालबा किया। అవి సరిపోవు. మన నీళ్ళన్నీ కృష్ణలో పోతాయి, లేదు కృష్ణ నుంచి పైనుంచి వచ్చిన నీళ్ళల్లో మనకు హక్కు ఉంది, 100% హక్కు ఉంది. మనకి ఫస్ట్ రైట్ ఉన్నది మనకే, రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లాకే. ఇక కిందికి ఉన్నది సెకండ్ రైట్లోకి వస్తారు వాళ్ళు ఎవరున్నా సరే. అటు రాయలసీమ అయితే ఈక్వల్గా మన పక్కనే ఉన్న కర్నూలు కొత్త హక్కులకు రావచ్చు, కానీ రాయలసీమ కాంట్రిబ్యూషన్ తక్కువ ఇప్పుడు మహబూబ్నగర్తో పోలిస్తే.
అన్యాయం జరుగుతాం. మన తెలంగాణకు నీళ్ళైతే మనకు వాడాలి రావాల్సి ఉండేమో ఆ నీళ్ళలో కనీసం పావుబంధు కూడా ప్రస్తుతం వాడుకునే పరిస్థితి లేదు. అదే ఆంధ్రాకు ముఖ్యంగా రాయలసీమకు ఇచ్చినటువంటి అలొకేషన్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కేటాయించినటువంటి వాటాలో సాధించిన దాని ప్రకారం దాదాపు 10 రెట్లు వాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు మరి సంగమేశ్వర ఇవన్నీ కానీ కంప్లీట్ అవుతే శ్రీశైలం ప్రాజెక్టుకు నాకు తెలిసి 12 గేట్లే ఉన్నాయి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు సంగమేశ్వర అన్ని కలిస్తే 18 గేట్స్ అవుతున్నాయి. ఒకవేళ అధికారాలు లేకపోతే 15-20 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి 300 టీఎంసీలు రాయాల్సిన వెళ్ళిపోతుంది. ఆ 15 రోజుల్లో మన మొత్తం ఎత్తిపోతలు కూడా 1 టీఎంసీ కూడా ఎత్తిపోతుంది. అది నేను मोहम्मद अब्दुल हादी एडवोकेट सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन ज़िला महबूब नगर ने टेमरेज यानी तेलंगाना अक़लियती रिहायशी मदारिस के हवाले से इंतज़ाम व इंसराम की ज़िम्मेदार सोसाइटी के तहत तेलंगाना भर में काम करने वाले तालीमी इदाराजात में नॉन टीचिंग स्टाफ जिसमें वार्डन, प्लम्बर, अटेंडर और दीगर ज़ुमरेजात की मुलाजिमीन शामिल हैं उनको लॉकडाउन के पीरियड की तनख्वाहों की ताहाल अदम अदायगी पर सख्त तशवीश का इजहार करते हुए कहा कि प्रिंसिपल और सिक्योरिटी गार्ड को छोड़कर तकरीबन सबको हुकूमती हिदायत के बावजूद भी फंड्स की कमी का बहाना बनाकर एयर कंडीशन कमरों में बैठकर रिहायशी अक़लियती स्कूलों का इंतज़ाम संभालने वाले जिन्होंने कभी गरीबी नहीं देखी, अपने गरीब मातहतों की भूख प्यास का कोई लिहाज नहीं रखा और अपने अमल से इंसानियत को शर्मिंदा कर दिया। बजट में कमी का बहाना बनाने वाले ओहदेदारों के पास लॉकडाउन में मदरसों के बंद होने की वजह से उनके पास तलबा और तालिबात के खाने और दीगर सेहतमंद अशिया के खिलाने वाले अशिया की बची रकूमात से गरीब स्टाफ जो तवील लॉकडाउन में भूखमरी का शिकार और कर्जों के बोझ तले दब गए थे उनको राहत पहुंचाने में नाकाम हो गए हैं। लॉकडाउन में सख्त से सख्त दिल के कंजूस तरीन आदमियों ने भी अपने अड़ोस पड़ोस और अपनी बस्ती और मोहल्ले के लोगों की भूख और प्यास मिटाने की हतल मकतूर कोशिश करते हुए अल्लाह को राज़ी कर लिया है। लेकिन अफसोस कि अक़लियती रिहायशी स्कूलों की सोसाइटी के ज़िम्मेदारों ने न अपनी तरफ से मदद की और न सरकारी फ़ंड से। इसलिए मोहम्मद अब्दुल हादी एडवोकेट सदर मजलिस ने अक़लियती रिहायशी स्कूलों की सोसाइटी के इंतज़ामिया बिलखुसूस AK खान साहब और शफ़ीउल्लाह साहब से अपने गरीब मातहतीन जो लॉकडाउन की तनख्वाहों से ताहाल महरूम और कर्ज़ों से परेशान हाल हैं उनकी बाकी तनख्वाहों की एक ही किस्त ना सही 1-2 किस्तों में अदा करके उनका हक़ देकर दीन और दुनिया की सरखुरोई हासिल करने का मशवरा दिया। इस मौके पर सैयद सादतुल्लाह हुसैनी मजलिसी फ़्लो लीडर और सदर टाउन मजलिस फ़ारूक अली शरीक मोतमिद और सीनियर मजलिसी क़ायद मोहम्मद ताहिर और दीगर मौजूद थे। मजलिसी क़ायदीन खादर खान, हाफिज़ सलाम, मीर इरफान अली, ज़ीशान अहमद, सैयद अमजद अली और दीगर मौजूद थे। जिला महबूब नगर भूतपुर मंडल के मौजे शेरी पल्ली के करीब ईस्टर माईवेयर फैक्ट्री में गुज़िश्ता 12 सालों से 100 मजदूर और 150 कॉन्ट्रैक्ट वर्कर्स मुलाजिमत कर रहे हैं। पिछले 2 सालों से फैक्ट्री मालिकान की जानिब से मजदूरों की तनख्वाहों में इजाफा ना करने और 3 माह से अदायगी ना करने पर शदीद मुश्किलात का सामना कर रहे हैं, जिसकी वजह से गुज़िश्ता 2 दिन से मजदूर एहतजाज दर्ज करने के बावजूद फैक्ट्री मालिकान की जानिब से कोई जवाब नहीं मिल पा रहा है। इन मजदूरों ने उम्मीद जाहिर की है कि मुकामी ओहदेदार और आवामी नुमाइंदे इस मसले का हल निकालने की कोशिश करेंगे। उन्होंने इस मौके पर इंतबाह दिया कि अगर ये मसला हल नहीं होता है तो ज़िला कलेक्टर, मुकामी MLA आला वेंकटेश्वर रेड्डी और रियासती वज़ीर बराए आबकारी डॉक्टर V श्रीनिवास गौड और दीगर ओहदेदारों को एक मेमोरेंडम पेश करने का फैसला किया गया है। भूतपुर मंडलम शेरपल्ली గ్రామంలో గల ఆస్టర్ కంపెనీ మైవీర్ అనే పరిశ్రమలో గత 12 సంవత్సరాల నుంచి దాదాపుగా 100 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ 150 మందికి కార్మిక ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు జీతాలు పెంపుదల మరియు 3 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 2 రోజుల నుండి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్న యాజమాన్యం
స్పందించడం లేదు. దీని వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులందరూ ఎలాంటి సమస్య పైన మేనేజ్మెంటును అడిగినటువంటి సమస్యలపైన కానీ ఏ విషయాలపైన కానీ ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇలాంటి సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డీసీఎల్ కానీ ఇతర ఆర్డీఓ కానీ ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలపైన అధికారులందరూ సహకరించి కార్మికులకు న్యాయం చేసి అందరినీ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము. మరియు ఇలాంటి సమస్యలపైన ఎలాంటి అధికారులు స్పందించలేకపోయినా మేమందరం కూడా ఆఫీసుల దగ్గరికి నిరసనగా వెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కావాలి కావాలి జీతాలు కావాలి, జీతాలు కావాలి, కావాలి కావాలి, జీతాలు కావాలి, కావాలి కావాలి, జీతాలు కావాలి, వెంటనే జీతాలు చెల్లించాలి, వెంటనే చెల్లించాలి, వెంటనే చెల్లించాలి. ఆవాజ్ దే, ఆవాజ్ దే. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं. इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं. नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें. तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़. शब्बा खैर, अल्लाह हाफिज़.